ఫ్రెండ్స్, న్యూ ఇయర్ వచ్చేస్తుంది. ముఖ్యంగా డిసెంబర్ 31st నైట్ లౌడ్ మ్యూజిక్ తోటి కొత్త న్యూ ఇయర్ ని వెల్కమ్ చేయాలనుకుంటున్నారా? సో మీకోసం ఒక మంచి బూమ్ బాక్స్ అయితే తీసుకొచ్చాను, అది కూడా బడ్జెట్ సెగ్మెంట్ లో. జెబ్రానిక్స్ కి సంబంధించినటువంటి ఆక్సాన్ 200. ఇది ఎంత పవర్ఫుల్ అంటే 180 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు, ఒకవేళ మీరు ప్రీమియం స్పీకర్స్ లో సాఫ్ట్ బేస్ బాగా వస్తుంటుంది సరే, లైక్ బోస్ కానీ లేదన్నట్లయితే కనుక మార్షల్ కానీ, దీన్ని నేను దాంతో కంపేర్ చేయట్లేదు, బట్ ఆ కైండ్ ఆఫ్ ఫీల్ ని ఇది ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. ఆ సాఫ్ట్ బేస్ లవర్స్ అంటే లో వాల్యూమ్ లో కూడా బేస్ కావాలనుకుంటారు సార్, వాళ్ళ ఫుల్ రిక్వైర్మెంట్స్ అయితే ఇది ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తుంది. సో ఆలస్యం చేయకుండా అన్బాక్స్ చేసేద్దాం. సో ఫ్రంట్ వచ్చేటప్పటికే జెబ్రానిక్స్ ఆక్సాన్ అని చెప్పి దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్స్ ఫీచర్స్ అన్ని మనకి ఇక్కడ రాశారు. లైక్ బ్లూటూత్ 5.3, RBG లైట్ ఉంది, డ్యూయల్ ప్యాసివ్ రేడియేటర్ సబూఫర్స్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు IPX6 స్విమ్మింగ్ పూల్స్ ఇలాంటి వాటన్నిటిలో కూడా, అంటే స్విమ్మింగ్ పూల్ లోపల కాదు, పూల్ దగ్గర కూర్చొని మీరు యూజ్ చేసుకోవటం, అలాగే చిన్నపాటి వర్షపు తుప్పర్లు ఇలాంటి వాటన్నిటికి ఇది సపోర్ట్ చేయడంతో పాటు, నేను ఇందాక మీకు చెప్పాను చూసారా సాఫ్ట్ బేస్, ఇక్కడ మనకి డీప్ బేస్ తో పాటు 3 ఈక్వలైజర్ మోడ్స్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఆలస్యం చేయకుండా అన్బాక్స్ చేసేద్దాం. బాక్స్ లో మీకు వచ్చేటప్పటికి ఒక Type A to Type C, ఒక 3.5 ఆడియో జాక్ తో పాటు ఒక యూజర్ మాన్యువల్, తెలిసినే కదా, వీళ్ళు ఒక QR కోడ్ ఇస్తారు అంతే. ఇక ఆలస్యం చేయకుండా ఈ బూమ్ బాక్స్ ని మనం అన్బాక్స్ చేసేద్దాం. ఎస్, ఒక చిన్న ప్యాకింగ్ లో కవర్ లో పెట్టి పంపించారు, బాగుంది డిజైన్, ముఖ్యంగా చాలా వెయిట్ ఉంది. అండ్ దీని వెయిట్ వచ్చేటప్పటికి సుమారుగా 5.4 kgs దాకా మనకి రావడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే, ఇదంతా కూడా మనకి ఫ్యాబ్రిక్ తోటి మనకి దీని అంతా ప్యాక్ చేశారు. లోపల వచ్చేటప్పటికి మనకి హార్డ్ ప్లాస్టిక్ ఉంటుంది, అండ్ సైడ్ రేడియేటర్స్ దగ్గర మీకు వచ్చేటప్పటికి సాఫ్ట్ ప్లాస్టిక్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి సిలిండర్ మాడ్యూల్ తో వస్తుంది కాబట్టి సాధారణంగా రొటేట్ అవ్వకుండా స్టాప్స్ అన్ని కూడా బాగానే ఇచ్చారు. సో దీన్ని పేర్ చేయడం కూడా సింపులే, జస్ట్ ఆన్ చేసేసి మోడ్ లోకి వెళ్ళి బ్లూటూత్ మోడ్ లో కనెక్ట్ చేసి మీ ఫోన్ లో కనెక్ట్ చేసుకోవడం అంతే. చూస్తున్నారు కదా జెబ్రానిక్స్ అనేటువంటి బ్రాండింగ్ తో పాటు, ముఖ్యంగా ఇదంతా కూడా మనకి మెటల్ ని ప్రొవైడ్ చేశారు. సో ఇది హ్యాండిల్ చేసేటప్పుడు కూడా చాలా ప్రీమియం అనిపిస్తూ ఉంటుంది, బట్ ఇంత పెద్ద జెబ్రానిక్స్ బ్రాండింగ్ అవసరం లేదేమో అనిపిస్తుంది. అండ్ ఆల్వేస్ ఏ హెడ్ అని చెప్పి వీళ్ళకి సంబంధించినటువంటి బ్రాండింగ్ ఇక్కడ చూడొచ్చు. అండ్ దీని మెయిన్ కంట్రోల్స్ అన్ని కూడా మనకి టాప్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక చిన్న పోర్షన్ పార్టిషన్ పాటించారు, ఇక్కడ Type C ఛార్జింగ్ కోసం. అండ్ బై ద వే ఇది ర్యాపిడ్ ఛార్జింగ్ కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ వీళ్ళు చెప్పడం మాత్రం 100% ఫుల్ ఉంది అన్నట్లయితే 50% వాల్యూమ్, లైట్స్ ఆఫ్ లో 10 hours మ్యూజిక్ అంటున్నారు, బట్ మనం మాటినాం కదా, మనం ఫుల్ వాల్యూమ్ అండ్ లైట్స్ కూడా కావాలి మనకి, అంటే 5 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్. అది కూడా మీరు టోటల్లీ 0 to 100% ఛార్జ్ అవడానికి సుమారుగా 4 నుంచి 5 గంటల టైం పడుతుందంట. అండ్ ఇక్కడ Type A ఇచ్చారు, డైరెక్ట్ గా మనం పెన్ డ్రైవ్ అప్ టు 128 GB దాకా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒక 3.5 aux పిన్ కూడా ప్రొవైడ్ చేస్తారు, లైక్ మీ ఫోన్ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాలనుకుంటే, బట్ వైర్లెస్లీ బ్లూటూత్ మనకు సపోర్ట్ ఉంది కదా. అండ్ ఇక్కడ మీకు వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా వాల్యూమ్ పెంచుకోవడం తగ్గించుకోవడంతో పాటు, మనము దీన్ని గనక హోల్డ్ చేసి పట్టుకున్నాము అన్నట్లయితే కనుక నెక్స్ట్ ట్రాక్, అలాగే మైనస్ ని పట్టుకున్నాము అన్నట్లయితే కనుక ప్రీవియస్ ట్రాక్, అంటే మల్టీ పోర్ట్ సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ప్లే బటన్, అండ్ దీంతో పాటు డైరెక్ట్ గా మనం ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇది మనము హోల్డ్ చేసి పట్టుకున్నాము అన్నట్లయితే కాల్ రిజెక్ట్ అవుతుంది, అండ్ ఒకసారి బటన్ ప్రెస్ చేశారు అన్నట్లయితే కాల్ ఆన్సర్ అవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈక్వలైజర్ మోడ్, మొత్తం టోటల్లీ 3 ఈక్వలైజర్స్ ఇస్తారు. ఒకటి వచ్చేటప్పటికే వోకల్ బాగుంటుంది, మరొకటి వచ్చేటప్పటికే బేస్ బాగుంటుంది, మరొకటి వచ్చేటప్పటికే 2 మీడియం గా ఉండడం జరుగుతుంది. నాకైతే సెకండ్ ది చాలా బాగా నచ్చింది. అండ్ లైట్స్ ఆన్ ఆఫ్ బటన్ తో పాటు మోడ్, లైక్ ఆక్సా లేదన్నట్లయితే కనుక USB మోడా లేదన్నట్లయితే కనుక ఇదా. అండ్ దీంతో పాటు ఒక పవర్ ఆన్ ఆఫ్ బటన్ మనకు ప్రొవైడ్ చేశారు. సో పవర్ ఆన్ చేద్దాం. సో పవర్ ఆన్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ బ్లూటూత్ లైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెలగడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న లైట్ బటన్ ని మీరు ప్రెస్ చేశారు అన్నట్లయితే కనుక ఇక్కడ ప్యాటర్న్స్ ని చేంజ్ చేసుకోవడంతో పాటు దీన్ని లిటరల్లీ మీరు ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మొత్తం కంప్లీట్లీ 3 స్పీకర్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఒక ఊఫర్ ఉంటుంది, 5.2 inches కి సంబంధించినటువంటి ఊఫర్, అండ్ 2 రేడియేటర్స్ ఏవైతే బాస్ రిఫ్లెక్షన్ మాత్రం సింప్లీ క్రేజీ. అఫ్ కోర్స్ శాంపిల్స్ కూడా వినేద్దరు. అండ్ దీంట్లో మిడ్ ఏదైతే వోకల్స్ ఉంటాయి చూసారా, అది 2.7 inches కి సంబంధించినటువంటి స్పీకర్. అండ్ మరొక 2 ట్వీటర్స్ ని మన ముందు తీసుకొచ్చారు. ఇవి వచ్చేటప్పటికి 1.5 inches కి సంబంధించినటువంటి ట్వీటర్స్ ని ఇచ్చారు. లోస్, అలాగే మిడ్స్, అలాగే హైస్ అన్నిటిని కూడా ఇది ప్రాపర్ గా డెలివర్ చేయడం జరుగుతుంది. అండ్ 3 స్పీకర్స్ కూడా 4 ohms ఇంపెడెన్స్ కి మనకి ఇవి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో దిస్ ఇస్ ఓకే అని అంటాను. అండ్ ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో శాంపిల్స్ వినేసేయండి, మరిన్ని విషయాలు దీని తర్వాత మాట్లాడుకుందాం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపెండ్స్ అపాన్ మీరు స్ట్రీమ్ చేసేటువంటి దాన్ని బేస్ చేసుకొని ఇందులో మనకు బ్లూటూత్ 5.3 ని మనకు ప్రొవైడ్ చేశారు. డైరెక్ట్ గా మీ ఫోన్ ని కనెక్ట్ చేసుకుని మీరైతే ఎలాంటి సీమ్లెస్ లేకుండా ఆడియోని అయితే ఆస్వాదించవచ్చు. ఈవెన్ మీరు టీవీలు ఇట్లాంటి వాటికి కూడా కనెక్ట్ చేసుకొని లైక్ సౌండ్ బార్ లాగా కూడా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆడియో క్వాలిటీ ఉన్నారు కదా, నాకైతే సాటిస్ఫైడ్ అనిపించింది. యాజ్ ఆఫ్ నో వీళ్ళ ప్రైస్ ఇచ్చినప్పుడు సుమారుగా 26,000 రూపాయలు పెట్టారు. బట్ దీన్ని సుమారుగా 16,000-17,000 రూపాయల్లోనే లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ ఒక మంచి బూమ్ బాక్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే రెస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ లైక్ JBL కావచ్చు, మార్షల్ కావచ్చు, బోస్ కావచ్చు, ఇలాంటి వాటి అన్నట్లు ఈవెన్ సోనీలో కావచ్చు, ఇలాంటివి కొంచెం తక్కువగానే అవైలబుల్ ఉంటాయి సోనీ సామ్సంగ్ లో. బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, 40,000-50,000. వాటితో పోలిస్తే ఇది మంచి ప్రైజింగ్ అని నేను చెప్తాను. బట్ అందరికీ జెబ్రానిక్స్ నచ్చాలని రూల్ ఏం లేదు కదా, బట్ బ్రాండింగ్ అంతే. కానీ ఈ బ్రాండింగ్ లో ఇంత అవుట్పుట్ ఇచ్చారు అన్నట్లయితే రియల్లీ క్రేజీ అనిపించింది. ముఖ్యంగా లో బేస్ అంటే సాఫ్ట్ బేస్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు చూసారా, లైక్ హార్ట్ కదిలిచ్చేలాగా కాకుండా ఆ బేస్ చెవుల వరకు వినటానికి వినసొంపుగా ఉండేలాగా ఉంటుంది చూసారా, అలాంటి వాటిల్లో మాత్రం మీరు రియల్లీ ఎంజాయ్ చేస్తారు. అండ్ బై ద వే దీంట్లో మరొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇలాంటి జెబ్రానిక్స్ ని మరొకటి మీరు కొనుక్కొని దీన్ని TWS మోడ్ లో కూడా పేర్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు మీకు స్టీరియో లెవెల్లో అంటే ఒకటి లెఫ్ట్ అలాగే ఒకటి రైట్ ఛానల్లో ఇంకా 360 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ ని మీరైతే ఆస్వాదించవచ్చు ఫుల్ వాల్యూమ్ లో. ఈవెన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దీంట్లో నేను ఫుల్ వాల్యూమ్ లో పెట్టి యూస్ చేస్తున్నా కానీ నాకు ఎక్కడ డిస్ట్రాక్షన్ అనిపించట్లేదు. క్వైట్ డీసెంట్ అని అంటాను. అంటే ఆ లెవెల్లో పెద్ద పెద్ద బ్రాండ్స్ లో కూడా డిస్ట్రాక్షన్స్ వస్తాయి, దీంట్లో కూడా ఉంది. బట్ ఆ లెవెల్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ మనకి ఇరిటేషన్ తెచ్చే డిస్ట్రాక్షన్ అయితే లేదు. ఇక ఫైనల్ గా నా కంక్లూషన్, ఒకవేళ మీ బడ్జెట్ అరౌండ్ 15,000 ప్లస్ చూస్తున్నారు, ఒక సాఫ్ట్ బేస్ బాగా రిక్వైర్మెంట్ ఉంది నాకు, అండ్ ఇలాంటి ఒక బూమ్ బాక్స్ చూస్తున్నారు అన్నట్లయితే గనక సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఎందుకంటే ఈ బడ్జెట్ లో మీకు IP6 అలాగే 180 వాట్స్ RGB లైట్స్ తో పాటు ఫ్యాబ్రిక్ అవుట్ ఫినిషింగ్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. ముఖ్యంగా నాకు బేస్ అయితే ఇందులో చాలా బాగా నచ్చింది. న్యూ ఇయర్ పార్టీస్, అవుట్డోర్ పార్టీస్ లేదంటే ఫ్యామిలీతో బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక దిస్ ఇస్ ద బెస్ట్. అండ్ బై ద వే ఇది బ్యాటరీ ఆపరేటెడ్, మీకు ఎలాంటి పవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ రీఛార్జ్ చేయాలంటే మాత్రం కంపల్సరీ పవర్ కావాలి. ఆల్మోస్ట్ 6 అవర్స్ టైం తీసుకుంటుంది 100% రీఛార్జ్ అవ్వడానికి. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. న్యూ ఇయర్ పార్టీ టైం అవుతుంది. బాయ్.